టైటానిక్ సబ్మెరైన్ లో ప్రయాణికుల చివరి మాట ఫోటోలు ఇవే. అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు 5గురు పర్యాటకులతో కూడిన టైటాన్ సబ్మెరైన్ న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరి వెళ్లిన ప్రయాణం విషాదాంతమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు తాజాగా బయటికి వచ్చాయి. అవును, టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్మెరైన్ కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఈ టైటాన్ సబ్మెరైన్ లో బయలుదేరిన పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ హమిష్ హార్డింగ్, నేవీ మాజీ అధికారి పాల్ హెన్రీ, ఓషన్ గేట్ ఫౌండర్ స్టాక్టన్ రష్లు మరణించారు. ఈ సమయంలో నీటి లోపల పీడనం పెరగడం వల్ల సబ్మెరైన్ పేలిపోయి అందులోని 5గురు పర్యాటకులు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్ వెహికల్ సహాయంతో ఈ టైటాన్ శకలాలను గుర్తించినట్లుగా పేర్కొంది. టైటానిక్ నౌక సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లుగా యుఎస్ కోస్ట్ గార్డ్ రియల్ అడ్మిరల్ తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా న్యాయ విచారణ మొదలైంది. ఈ క్రమంలోనే టైటాన్ సబ్మెరైన్ ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా అంతా బాగానే ఉంది అనే 3 పదాలను వారు చెప్పినట్లుగా విచారణ బృందం తెలిపింది. ఇదే సమయంలో ఈ ప్రమాదానికి సంబంధించిన చివరి ఫోటో కూడా బయటకు వచ్చింది. ఓ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ ఈ చిత్రాన్ని తీసినట్లుగా విచారణ బృందం వెల్లడించింది.